ఏంటి నేను రాననుకున్నారా? రాలేననుకున్నారా? హమ్మా! ఓకే అనమాట. సో, చాలా రోజులయింది. ఒక మంచి ఫన్నీ వీడియో చేస్తామనయితే మీ ముందుకొచ్చాననమాట. సో, ఇది వచ్చేసి టోటలీ నా థాటే. జస్ట్ ఫర్ నవ్వుకోవడానికి. జస్ట్ ఫర్ జోక్ ఓన్లీ. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్! ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ కూడా బాగుండాలనైతే కోరుకుంటున్నాను. సో, నేను ఈ వీడియో చేయడానికి కారణం వచ్చేసి ఎవరిని ఉద్దేశించి అయితే కాదనమాట. సో, నేను నార్మల్‌గా నవ్వుకోవడానికి మాత్రమే ఈ వీడియో అనేది చేస్తున్నాను. సో, మరి నేను ఇప్పుడైతే స్టార్ట్ అయితే చేయబోతున్నాను. ఎట్లుంది? ఏంటి అనేది మీరే చెప్పాలి. ఒకవేళ నచ్చింది అంటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేసేయండి. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఓకే. ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే కొంచెం కొద్దిగా కొంచెం ఫాలో అయితే కొట్టియండనమాట. ఓకే. మరి లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామా? వెల్కమ్ టు మై ఛానల్ తేజు వ్లాగ్స్. ఏంటండి ఇప్పుడు మరి పండగైతే వస్తుంది కదా! సో, మరి షాపింగ్ అయితే చేయాలని అనుకుంటున్నా. మరి పెద్దగా కాదులెండి. ఏదో కొంచెం చిన్నగా అనమాట. సరేలే మరి ఇంకేంటి షాపింగ్ అయితే వెళ్దాం అనుకున్నా. మరి బుక్ చేసుకొని వెళ్దామంటే ఆటో, గీటో ఖర్చవుతుంది కదండీ! సో, ఎందుకొచ్చిందంట నడుచుకొని వెళ్ళిపోదామని అయితే నేనైతే నడుచుకొని వెళ్ళిపోదామని మంచిగా చక్కగా రెడీ అయిపోయి వెళుతూ ఉన్నాననమాట అండి రోడ్లో. సో, వెళ్తూ ఉన్నాను కదండీ! నడవలేను గదండీ! సో, అందుకే ఏమైనా స్నాక్స్, గిక్స్ పెట్టుకొని ఎళ్దామని ఎళ్ళేటప్పుడు పర్స్‌లో బనానా అది ఇది పెట్టుకున్నానండి. సరే సర్లే చాక్లెట్స్ అవి మళ్ళీ తినొచ్చు గానీ ఫస్ట్ అయితే బనానా తిందామని సో, జిప్ అయితే ఓపెన్ చేసి చాలా మంచిగా బనానా తినుకొని ఎళ్తూ ఉన్నానండి రోడ్లో. అంటే నా పాటికి నేను ఎళ్తూ ఉన్నానంటే. నేను ఎవరిని ఏమీ అనలేదండి. ఓకేనా? సో, బనానా తినుకొనైతే నేను రోడ్ పైన ఎళ్తూ ఉన్నాను. సో, సరే ఇంకేంటి అయిపోయింది. తినిన తర్వాత ఎలాగున్నా మనం పక్కన పారేయాలి కదండీ! సో, సరే ఇంకేంటి ఇంక పారేసే టైం అండి ఆ పక్క. సో, అదే టైంలో కింద పడిపోయిందనమాట తొక్క. తొక్క కొంచెం అరటిపండు సరే సర్లే కింద పడింది కదండీ! ఎలాగండి ఎత్తుతాను. సరేలే కిందే కదా పడింది అనేసి నేను అలా పక్కనెత్తి పారేయకుండా అలా ఎళ్ళాననమాట. అలా ఒక 2, 3 అడుగులు ఏసానో లేదో అండి నా ఎదురుగుండా వస్తున్నాడు. "నీకు తలకిందో లేదా" అంట. నేనైతే షాక్ అయిపోయానండి. ఆ షాక్ నుంచి తేలుకునే లోపల అయ్యో! అయ్యో! అమ్మ! అమ్మ! అని సౌండ్స్ వస్తున్నాయి. ఏంటబ్బా సౌండ్స్ అక్కడ, ఇక్కడ అని అలా ఇలా చూస్తూ ఉన్నానండి. ఇదేంటి ఎక్కడ రాలేదని మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తే ఎవరో ఒకాయన కింద పడి ఉన్నాడండి. ఆ కింద ఎలా పడి ఉన్నాడో తెలుసా అండి? తొక్క నేనేసాను గదా! అరటి తొక్క తొక్కి కింద పడిపోయాడండి. అంతే అండి. మరి ఇంకక్కడ ఉంటానని నేనైతే జంప్ అయిపోయానండి. ఏంటి? జంప్ అయిపోయానండి. అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ సినిమాలో చూపిస్తారు గదండీ! అట్లనే అండి. అక్కడి నుంచి జంప్ అనగానే అక్కడి నుంచి మాయమైపోయాననమాట అండి. హా! ఎందుకు చెప్పండి? ఆడ దొరికితే వదులుతారండి? అమ్మా! కానీ అక్కడ నాకొక చిన్న డౌట్ అయితే ఉందండి. ఆమె వచ్చింది గదా! అపోజిట్‌లో. "నీకు తలకాయ ఉందా? లేదా?" అనింది గదండీ! ఏంటండి నా తల మీకు కనిపించట్లేదా? ఇంత పెద్ద తలని ఆమె ఎలా లేదంటుందండి? ఆ! నాకైతే అర్థం కాలేదండి. మీకేమన్నా అర్థమైతే కామెంట్ అయితే జేయండి. చెప్పిన స్టోరీ ఎలా ఉందో ఏంటని జస్ట్ కామెంట్ అయితే చేయండి. జస్ట్ ఏదో అలా ట్రై చేశా. అండ్ ఇప్పుడు లేట్ చేయకుండా సెకండ్ వన్‌కైతే వెళ్ళిపోదామా? వచ్చేయండి మరి. సో, ఇంట్లో కూర్చొని, కూర్చొని బోర్ కొడుతూ ఉండిందనమాట. సరే ఇంకా ఎంతసేపు కూర్చొని టీవీ చూస్తాం, ఫోను చూస్తాం. సరేలే కాసేపు అలా బయటెళ్దాం అనుకున్నానండి. ఎండలు గదండీ! బయటెళ్తే ఉన్న కొంచెం తెల్లగా గూడా నల్లగా అయిపోతానేమో అని వద్దులే అని డిసైడ్ అయ్యానండి. సర్లే ఇంకెక్కడికెళ్దామా అని అట్లా ఆలోచిస్తుంటే, సరేలే చాలా డేస్ అయింది లైబ్రరీకి వెళ్దామని అనిపించిందనమాట అండి. సరే మరి ఇంకా లైబ్రరీకి రెడీ అయ్యి వెళ్ళాలి గదండీ! వెళ్ళానండి. చక్కగా రెడీ అయ్యి వెళ్ళానండి. వెళ్ళి అక్కడ ఎంటర్ అయ్యానో లేదో అండి, అక్కడ బోర్డేసున్నారండి సైలెంట్ అని. ఓకే అండి. నేను వెంటనే ఫోను తీసుకొని సైలెంట్ చేశానండి. ఎందుకంటే అక్కడ సైలెంట్ ఏశారు గదండీ! సో, నేను సైలెంట్ చేశానండి. సో, తర్వాత ఎళ్లి కూర్చొని ఇష్టమైన ఒక మంచి బుక్ అయితే తీసుకొని చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ చాలా డీప్‌గా చదువుకోని ఉండాలండి. చూస్తే మళ్ళీ లైటొస్తది గదండీ! ఏందబ్బా లైటొస్తుంది అని అటు ఇటు చూస్తుంటే ఫోనులో లైటొచ్చిందండి. ఏదో నోటిఫికేషన్ వచ్చింది గదా! సర్లే ఎవరో మెసేజ్ ఏమన్నా చేసుంటారేమో అని ఇట్లా చూస్తే ఫ్రెండ్ ఫోను చేసిందండి. ఫ్రెండొచ్చేసి ఎన్నో నెలలు తర్వాత ఫోను చేసిందండి. మరి మీకు తెలిసిందే గదండీ! మన ఫ్రెండ్‌లు ఫోను చేస్తే ఎట్టుంటది ఏంటని. అప్పుడు మర్చిపోయానండి నేను. వెంటనే ఫోను తీసుకొని ఫోను అటెండ్ చేసి
మెల్లమెల్లగా స్టార్ట్ చేసిన నేను కేకలేసుకుంటూ గలగలగల నవ్వుతున్నాను. నుంచి వచ్చి ఎవరో సడన్‌గా నా నెత్తిన ఒక్కటిచ్చారు చూడండి. అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు అనండి. చూడండి చాలా నొప్పెట్టిందనుకోండి. ఏంటి ఎవరు నన్ను కొట్టారని ఇలా తిరిగి చూస్తే లైబ్రరీలో పనిచేస్తారు కదా వాళ్ళండి. అక్కడ చూపించి సైలెంట్ అని చెప్పారండి. నేను చెప్పానండి. నేను సైలెంట్‌లో పెట్టినాను. నేను కూడా చెప్పానండి ఫోన్‌ని. ఆయన అవునా సరే అని చెప్పి ఎళ్ళాడండి. సరేలే ఇంకేముంది మళ్ళీ నేను కంటిన్యూ చేసి కిలకిలా పకపకా నవ్వుతుంటే ఈసారి వచ్చి చెవి దగ్గర ఉన్న ఫోన్ తీసి అట్టా ఇడిచి బయట పడేసాడండి. ఏంటండి ఇది నాకు నిజంగా అర్థం కాలేదు. ఆ! ఏంటండి నేను ఫోన్‌ని సైలెంట్ చేశానా లేదా? ఇంకేంటండి ఆయన ప్రాబ్లమ్ నాకు అస్సలు తెలవలేదండి. సరే ఏం చేస్తామండి అక్కడ వాళ్ళది కదా అని నేను సైలెంట్‌గా ఫోన్ తీసుకొని వచ్చానండి. చూస్తే ఫోన్ మొత్తం పగిలిపోయిందండి. మీరు చెప్పండి నాదో ఏమన్నా తప్పుందా లేదా అని? ఆ! మీరు ఎట్ట చెప్తే అట్టండి. కామెంట్ చేసేయండి తొందరగా. దీంట్లో ఎవరి తప్పు? అక్కడ నేను ఫోన్ సైలెంట్ చేశానా లేదా? నా మిస్టేక్ ఏమైనా ఉందా ఫ్రెండ్స్? లేదు కదా? హా! చూసారు గదా! ఈ 2 వీడియోస్ జస్ట్ ఏదో అలా థింక్ జేసి వచ్చిందనమాట. మీకు ఎలా అనిపిచ్చింది ఏంటని కామెంట్ అయితే జేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ జేయండి. ఇంకేమైనా కొత్త ఐడియాస్ ఉంటే ఖచ్చితంగా షేర్ జేయండి. లైక్ ఇలాంటి దానిపైన ఫన్నీ జేయండని ఖచ్చితంగా నేనైతే ట్రై జేస్తాననమాట. సో, ఇంక పైన తప్పకుండా వీడియోస్ అనేది నేను కంటిన్యూస్‌గా పోస్ట్ చేస్తూ వస్తాననమాట. ఓకేనా? వీక్లీ 2 ఆర్ 3 ఖచ్చితంగా ఉంటదనమాట. సో, ఇంకేంటి ఫ్రెండ్స్ ఇంతే. ఇంకా వీడియో ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్, ఒక హైప్ ఖచ్చితంగా ఇచ్చేయొచ్చు కదా! ఓకే. ఓకే ఫ్రెండ్స్. మరి ఇప్పుడు నేను ఈ వీడియో అయితే బంద్ చేస్తున్నా. నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. అంతవరకు సెలవు. టాటా! బాయ్ బాయ్. Thank you for watching.